న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి. నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 200 మంది మహిళల ఎంపిక. ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభలో పాల్గొన్న పొన్నాడ. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ, అన్నవరపు సాంబయ్య కిరాణా షాపు, హైస్కూల్లో బీరువాలు పగలగొట్టిన దుండగులు. అచ్చంపేట వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాలు. కిరాణా షాప్ లోకి పైన రేకులకు రంధ్రం చేసి పైనుండి దూకి కిరాణా షాప్ లో దొంగతనం చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉన్నాయి. వరుస ఘటనలపై దర్యాప్తు ముమ్మరం చేసిన అచ్చంపేట సిఐ నిత్యాన్నదాత శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన 5 కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 50,000 రూపాయల నగదుని దాతృత్వం చేసి తన గొప్ప దాతృ హృదయాన్ని చాటుకున్నారు. 22వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ లో కె రామ్ కుమార్ ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన నిత్యాన్నదాత కంచి పరమేశ్వరరెడ్డి 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. 23వ వార్డు పరిధిలో పులివెందుల రమణమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన నిత్యాన్నదాత కంచి పరమేశ్వరరెడ్డి 10,000 రూపాయలు దాతృత్వం చేశారు. 10వ వార్డు పరిధిలోని వావిచర్ల సీతామహాలక్ష్మి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. 7వ వార్డు పరిధిలోని షేక్ ఇంతియాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన నిత్యాన్నదాత కంచి పరమేశ్వరరెడ్డి 10,000 రూపాయలు దాతృత్వం చేశారు. 13వ వార్డు పరిధిలోని రాపూరు వెంకటేశ్వర్లో ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన కంచి పరమేశ్వరరెడ్డి ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యంగా శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలుపుతూ సార్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా బావగారైనటువంటి రామ్ కుమార్ మార్చి 2వ తేదీ చనిపోయిన రోజు నుంచి వచ్చి ఆ రోజు ముఖ్యంగా ఆ రోజు బ్రీజర్స్ ఆ రోజే ఆ హాస్పిటల్లో ఓపెనింగ్ ద్వారా స్టార్టింగ్ ద్వారా ఆ రోజు మా బావకి ఆ రోజు నుంచి అతను ఆర్థిక సాయం చేసి ఆ రోజు మా కొరకు జ్యోతినగర్ వార్డుకి పంపించి తర్వాత వెంటనే 10,000 రూపాయలు కూడా దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎత్తుక్కుంటూ మా జ్యోతినగర్ 22వ వార్డుకి వచ్చి మరియు మాకు కుటుంబానికి సాయం చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అలాగే ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిలో కూడా తన అన్నదాన సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పగా నడుపుతూ ముందుకి ఎంతో మందికి పేద ప్రజలకి ఎన్నో వాళ్ళకి సహాయం సహకారం చేస్తూ సారు ఎంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి మేము మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. మా ఇంటికి వచ్చి మాకు ఈ ఆర్థిక సాయం చేసినందుకు కంచి పరమేశ్వరరెడ్డి గారికి మరొకసారి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచులకు గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవరికి ఎప్పుడు ఎందుకు మళ్లించారో ప్రజలకు తెలపాలంటూ నినాదాలు చేస్తూ సీఎంను అధికారంలోకి దించడమే మా ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని, అలాగే రాష్ట్రం అన్ని పార్టీలకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎంల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీలకు పిలుపునిచ్చారు. గ్రామాలలోని 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతూ అసమర్థులుగా, చేతగాని వాళ్లలా గ్రామ ప్రజల చేత తీవ్ర నిందలకు గురవుతున్నారని రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వివరించారు. ఈ రోజుల్లో గ్రామాల్లో అధ్వాన్నమైనటువంటి పరిస్థితి, గ్రామీణ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే ఈ 12,918 గ్రామ పంచాయతీల్లో కూడా నివసిస్తున్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికానికి మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ లేకపోగా ఉపాధి లేదు. ఆ ప్రజలకు ఉపాధి హామీ పథకాన్ని
అలాగే పంటలకి గిట్టుబాటు ధరలు. దీనివల్ల పల్లెల నుంచి వలసలు పెరిగిపోయి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మేము మా గ్రామీణ ప్రజలకు న్యాయం చేకూర్చాలని, మా న్యాయబద్ధమైన 16 డిమాండ్లు నెరవేర్చాలని 3 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా వివిధ రకాలైనటువంటి ఆందోళనని మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లో చేపట్టడం జరిగింది. మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వరసాల సతీష్ శర్మ, మాజీ అధ్యక్షులు చుక్కా లక్ష్మణరావు, సభ్యులు కనకరాజు యాదవ్, నలిబిలి సాయిబాబా పేర్కొన్నారు. మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వరసాల సతీష్ శర్మ, మాజీ అధ్యక్షులు చుక్కా లక్ష్మణరావు, నల్లిబిలి సాయిబాబా, సభ్యులు కనకరాజు యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ భాస్కర్ నగర్ వద్ద మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ రెడ్డి, సభ్యులు రాజారెడ్డి అధ్యక్షతన ప్రపంచ ప్లంబింగ్ వర్కర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లంబింగ్ వర్కర్స్ కు 500 గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కు కేటాయించాలని కోరారు. ఇదే విషయంపై మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, సాయిబాబా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు. ఈ సంస్థలో 180 మంది సభ్యులతో నిర్వహించడం జరుగుతుందని, ఈ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో కూడా అందరి సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి నెల సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్లంబింగ్ వర్కర్స్ సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్కు స్థలం కేటాయించడంలో మాజీ కార్పొరేటర్ సుజాత, సాయిబాబా సహకారంతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ప్రపంచ ప్లంబర్స్ డే వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్లంబర్స్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది మదర్స్ డే అని ఉంటుంది, ప్లంబర్స్ డే అని, ఇలా యూనియన్ల కొరకు ఒక డే పెట్టుకున్న వాళ్ళని అయితే ప్లంబర్స్కి మొట్టమొదటిసారిగా కూడా ప్రపంచ దేశం గురించి ప్లంబర్స్ కూడా ఒక డే ఉండాలని ఒక ప్లంబర్స్ డేని అనౌన్స్ చేశారు. ప్రపంచంలోనే ప్లంబర్స్ డే అనేది చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాయి. నేను అందరూ ప్లంబర్స్ కాబట్టి ప్లంబర్స్ ఐక్యత వరకు మేము కూడా ఒక 5 సంవత్సరాల క్రితంగా మదర్ ప్లంబర్స్ అసోసియేషన్ అని ఒక టీం ఫామ్ అయ్యి మేము అందరం కూడా మా ప్లంబర్ సోదరునికి ఏ రకమైన కష్టం వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు సహకరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మదర్ ప్లంబర్ అసోసియేషన్ ఏర్పరచుకోవడం జరిగింది. దానికి కాకినాడ పట్టణంలోనూ చాలామంది పెద్దలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నప్పటికీ లోకల్గా ఉండి, మరి సాయిబాబా గారు కూడా లోకల్ కార్పొరేటర్గా ఉంటూ వారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. అందువల్ల ఇక్కడ ఈ యొక్క మదర్ ప్లంబర్ అసోసియేషన్కి ఉండడానికి ఒక స్థలాన్ని అయితే మాకు ఏర్పరిచారండి. అందునిమిత్తం మేము అందరం ఇక్కడ ఇలా కూడుకొని ఈ రోజుని మా మదర్ ప్లంబర్స్ డే, ఈ ఒక ప్లంబర్స్ డేని పురస్కరించుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కలిసి ప్రతి వారం కూడా మా కష్టార్జితంలో కొంత డబ్బులు తీసుకొని ఈ భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్లంబర్స్ డేని పురస్కరించుకోవడానికి ఏదో ఒక వెకేషన్ అవసరం కాబట్టి మేమందరం కూడా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ఇక్కడ భోజనాలు ఒక 250 మందికి మినిమం భోజనాలు పెట్టాలని ఆశపడ్డాము. అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్ఐ ప్రసాద్, రైటర్ జె నాగేశ్వరరావుల్ని వలపన్ని పట్టుకున్నారు. 498 రూపాయల కేసులో కొంతమంది పేర్లను తొలగించేందుకు 25,000 రూపాయలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సాగర్ ఏలూరు వెళ్లి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. లంచం ఇస్తుండగా జీప్ డ్రైవర్ ప్రసాద్కి ఇవ్వమని ఎస్ఐ చెప్పడంతో బాధితుడు ఆ సొమ్మును డ్రైవర్కి ఇచ్చాడు. వెంటనే ఏసీబీ పోలీసులు రంగంలోకి దిగడంతో ఎస్ఐ, రైటర్, డ్రైవర్లు ముగ్గురు పరారయ్యారు. ఇటు ఏసీబీ అధికారులు కూడా వారిని వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డ్ ప్రసాద్ మాత్రం చిక్కలేదు. లంచం ఇచ్చిన సొమ్ము 25,000ను స్వాధీనం చేసుకుని ఎస్ఐ, రైటర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు చెప్పారు. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ, ప్రెజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి.
అంటే నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు అనమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం దానికి నచ్చలేదు. నచ్చక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారికి 20,000 ఇవ్వండి అంటున్నాడు. ఆ రకంగానే ఈరోజు కేసు కూడా జరిగింది. 20,000 ఎస్ఐ గారు కానీ 5,000 రైటర్ గారు. కోనసీమలో అమలాపురం వెంకట్ పద్మావతి సినీమాక్స్ మలికిపురం పద్మజ థియేటర్లో చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరో రవితేజ నున్న దర్శకుడు సత్యరాజ్, నటులు అశోక్ బాబీ భద్రాద్రి థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్రం వీక్షించారు. అనంతరం హీరో రవితేజ మాట్లాడుతూ సినిమా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సొంత ఊరిలో మా సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందని హీరో రవితేజ తెలిపారు. డైరెక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ అని ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని దర్శకుడు సత్యరాజ్ కోరారు. గత నెల 25వ తారీఖున గుంటూరు నగరంలోని ఏలూరు బజార్లో 2వ లైన్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను 32 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు ఒంగోలు నుండి వలస వచ్చి గుంటూరు నగరంలోనే కూలీ పనులు చేసుకుంటూ లాడ్జీల్లో ఉంటూ శ్రీను అనే యువకుడు జీవనం సాగిస్తున్నాడు. నిందితుడి యొక్క వివరాలు మీడియా ముఖంగా వెల్లడించిన ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పీ నచికేట్ షెల్కే ఐపీఎస్ మరియు లాలాపేట సిఐపి దేవప్రభాకర్ పని చేసుకొని తను తెచ్చుకున్న డబ్బులను తన దగ్గర నుంచి రోజు బెదిరించి శ్రీను లాక్కుంటుండడంతో ఆగ్రహించిన బొమ్మగాని సతీష్ ఫిబ్రవరి 25 ఆదివారం అర్ధరాత్రి ఈ హత్య చేసినట్టు వెల్లడించిన సిఐ తోట శ్రీనుకి మద్యం త్రాగించి మద్యం మత్తులో ఉన్న శ్రీనుని బండరాయితో తల మీద మోది హత్య చేసినట్లుగా హంతకుడు బొమ్మగాని సతీష్ ఒప్పుకున్నాడని వెల్లడించిన సిఐ 26/2/24 మార్నింగు మాకు ఉదయాన్నే ఏలూరు సెకండ్ లైను పట్నం బజార్ దగ్గరలో ఒక అన్నోను మేల్ పర్సను 30 నుంచి 35 సంవత్సరాల వ్యక్తి రక్తగాయాలతో చనిపోయినాడని చెప్పి విఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ సీన్ విజిట్ చేస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తిగా ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తే అతని పేరు సిద్ధార్థ్ అని చెప్పి మాత్రం తెలిసింది. తర్వాత మేము విఆర్ఓ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కేసు పరిశీలిస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తిని బండరాయితో కొట్టి తలంతా కూడా ఛిద్రమైపోయి చంపబడి ఉంది. అప్పుడు మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు తుషార్ టూడి ఐపీఎస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఏఎస్పీ గారిని ఈ కేసు పర్యవేక్షించమని చెప్పి నచికేట్ సార్ని చెప్పడం జరిగింది. దాని మేరకు ఏఎస్పీ గారు స్వీయ పర్యవేక్షణలో నేను లాలాపేట ఇన్స్పెక్టరు, మా ఎస్ఐ సుబ్బారావు అండ్ స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ అందరం కలిసి మొత్తం 2-3 టీములుగా చనిపోయిన వ్యక్తి ఐడెంటిటీ అట్ ద సేమ్ టైము చంపిన వ్యక్తులు ఎవరనేది కనుగొనడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేశాము. నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 200 మంది మహిళలను ఎంపిక చేసి వ్యవసాయంలో ఒక భాగమైన కెమికల్ స్ప్రేయింగ్ డ్రోన్లను ఉపయోగించి 200 మంది మహిళలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరమండల్ ఇంటర్నేషనల్ ఇన్ఫో కంపెనీల సహకారంతో ప్రతిపాడు నియోజకవర్గంలోని అబ్బినేనిగుంట పాలెం వద్ద 1 ఎకరాకి 10 నిమిషాల్లో 10 లీటర్ల నీటితో తేలిగ్గా కెమికల్ స్ప్రే చేసే విధంగా డ్రోన్లను ఉపయోగించే విధానంలో ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇచ్చి డ్రోన్లను అందించారు. మాది బైరి గ్రామం, శ్రీకాకుళం జిల్లా. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ప్రధాని మోదీ గారు ఇక్కడికి మనందరం రావడానికి గల కారణం మొట్టమొదట నమో డ్రోన్ దీదీ స్కీమ్ వల్ల మనందరం ఇక్కడికి వచ్చాం. నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేది ప్రధానమంత్రి గారు ఒక మొక్కని నాటారు.
దానిని నీరు వేసి ఎరువు వేసింది కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థ అండి. మాకు 2 దశలుగా సెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ చెన్నై, సెకండ్ హైదరాబాద్. ఆ 2 దగ్గర కూడా మాకు శిక్షణ రక్షణ ఇచ్చింది ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారండి. వాళ్ళు మాకు ఇంత శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా మొట్టమొదటగా రైతుల కోసం అండి ఈ కోరమండల్ వ్యవస్థ చెప్పేదంటుంది. ఏంటి ఇప్పుడే చెప్పారు కదా, ఒక ఎకరాకి మందు స్ప్రే చేయాలి అంటే 8 గంటల నుంచి 11 గంటల వరకు కొట్టేవాళ్ళు. అదే ఈ కోరమండల్ వ్యవస్థ ద్వారా మనకు వచ్చే శిక్షణ ద్వారా మేము మీ పొలాలకి ఎలా స్ప్రే చేస్తామంటే 5 నుంచి 6 నిమిషాలకే ఎకరా పొలంకి స్ప్రే చేస్తామండి. మీరు 10 ట్యాంకులు కొట్టేవాళ్ళు 10 లీటర్ల నీరుతో మేము ఈరోజు ఎకరాకి మందు స్ప్రే చేస్తాం. అంతేకాదండి, మన ఎకరాకి కొరాజన్, కెల్డన్, ఏ మెడిసిన్ అయినా 100 ml స్ప్రే చేసి ఇవ్వను. అదే ఈరోజు ఈ డ్రోన్తో అయితే 75 ml తో స్ప్రే చేయొచ్చండి. అంత బాగుంది ఈరోజు. మన అందరి కోసం వీళ్ళు ఈరోజు ఇలా చేశారు. అది ఎవరి కోసం కాదు, మన రైతన్నల కోసం ఈ కోరమండల్ వ్యవస్థ ఈరోజు ఇంత ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది. మొట్టమొదట ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారికి నా పాదాభి వందనం. సెకండ్, కోరమండల్ వ్యవస్థకి నా హృదయపూర్వక ధన్యవాదములండి. గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో 3 నెలల నుండి పరిపాలన వదిలేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఆ ప్రచారానికి సిద్ధమని పేరు పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. పూర్తి కాని ప్రాజెక్టులను కూడా ప్రారంభం చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి నీళ్లు మాత్రం 2025లో ఇస్తాననడం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని అన్నారు. నీ సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా పట్టాలు కట్టుకొని పర్యటనకు రావటం సిగ్గుచేటనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆదరిస్తారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు దాదాపు 3 నెలల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన వదిలేసేసి ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ ఎలక్షన్ ప్రచారానికి ఒక పేరు పెట్టుకున్నాడు, సిద్ధమని. మామూలుగా అయితే వీళ్ళన్నిటికీ ఆయన పేరో వాళ్ళ నాన్న పేరో పెట్టుకుంటాడు. తను ఏ కుదిరినట్లేదు, మరి ఆ రైటర్లు ఎవరు రాసిచ్చినట్లేదు సరిగా. దానికోసమని సిద్ధం అనే ఒక పదం పెట్టుకుని పరిపాలన అంతా కూడా అంతకుముందు లేదనుకోండి పూర్తిగా గాలికి వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. అది నిన్నటి సభ ఆఖరిదట. ఆఖరి సభ కాబట్టి దానికి పెద్ద ఎత్తున లక్షల్లో జనాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎట్లా తెలుసు వీళ్ళు ఏ రకంగా గ్రాఫిక్స్తో వాళ్ళ సాక్షి మీడియాలో చూపిస్తారో, ఏ రకంగా లక్షలు వచ్చారని వాళ్ళ సాక్షి పేపర్లో వేస్తారో జనం తెలుసు. కానీ పైకి చెప్పాలి కదా ఇన్ని లక్షలు వచ్చారని. ఏదైనా స్వచ్ఛందంగా జనం వస్తే దాన్ని ఎవరివైనా కానీ వీళ్ళు నా కోసం వచ్చారు, నా మీద ప్రేమతో వచ్చారు అనుకుంటాం. కానీ దానికి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పేరుతో మొదలుపెట్టాడు. దానిలో భాగంగానే చూసాం పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మనకి. కానీ పూర్తి కాకుండా కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆనాడు రాజధాని అంటే గ్రాఫిక్స్లో చూపించారు, రాజమౌళి సెట్టింగ్లు వేశారు, ఇక్కడ ఏమీ లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషే కుప్పంలో ఒక సెట్టింగ్ చేసి ఏ రకంగా ప్రారంభోత్సవం చేశాడో చూసాం. అంటే నీటిపారుదల రంగంలో కూడా
ఒక సెట్టింగ్ ద్వారా ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయటము, పూర్తి చేసిన తర్వాత శంకుస్థాపన చేయటము, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మళ్ళీ 3వ రోజున ఆ సెట్టింగ్ని తీసుకెళ్ళిపోవచ్చు అని నిజంగా రాజమౌళి కంటే కూడా గొప్పగా చేసినటువంటి ఘనత, అంత మంచి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి దర్శకత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా శంకుస్థాపనలు, ఏ రకంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఏబిఎం ఆస్తులను ఆక్రమించిన పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి. మార్కాపురంలోని ఏబిఎం ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాప్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్ దేవానంద్ అధ్యక్షతన పాస్టర్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. క్రిస్టియన్ ఆస్తులను ఆక్రమించి కోట్లకు పడగెత్తిన పారిశ్రామికవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్ నగర్ పై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను అమలు చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని, ఎన్ఎస్ నగర్ బోర్డును వెంటనే తీసివేయాలని, పాఠశాల ద్వారానికి ఉన్న తాళాలు తీసివేసి పాఠశాలను పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల పాస్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి త్వరితగతిన మా ఆస్తులను అప్పజెప్పాలని, లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. Again go back from their office. Monday they will, the person will go. They need to submit the photos verification kavali. Sir, for that person. Photo evidence kavali ani mottham. Complete list kitna hai, whether you have given the submitted copies to them or not. Second, we need to submit the photos also. It has been served to them because they are again denying. నెల్లూరు నగరం 40వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ముందుగా రమాదేవికి స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని కోనేటిమిట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభలో పాల్గొన్న పొన్నాడ, ముమ్మడివరం కొండాలమ్మ చింత వద్ద ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభ స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో మత్స్యకారులు ఈ సభకు హాజరయ్యారు. చమురు సంస్థల కార్యకలాపాల ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు అండగా జగనన్న ప్రభుత్వం నిలిచిందని పొన్నాడ అన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన 23,458 మందికి 47,000 రూపాయలు అందించామని అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 4 విడతలుగా ఒక్కో మత్స్యకారుడికి 2,07,000 రూపాయలు అందజేశామని అన్నారు. ఈ రోజు 5వ విడతగా 23,458 మంది మత్స్యకారులకు 161 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఒక్కో లబ్ధిదారునికి 69,000 రూపాయల చొప్పున అందనున్నాయని పొన్నాడ తెలిపారు. రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ ఈ
సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ తనను వైఎస్ఆర్సీపీ తరపున అమలాపురం పార్లమెంటు మెంబరుగా జగనన్న నియమించారని, తన తమ్ముడు పొన్నాడను ముమ్మిడివరం ఎమ్మెల్యేగా, తనను అమలాపురం ఎంపీగా మీరందరూ ఓట్లు వేసి గెలిపించాలని రాపాక సభకు వచ్చిన వారిని అభ్యర్థించారు. ఎవరైతే ఆ వెంగులు మెతుకులకు ఆశపడతారో వాళ్ళు వదిలేయండి. ఆ 10% మందిని వదిలేయండి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఎప్పటికీ నాకు అవకాశం ఉంది. ఈ రోజు కూడా వాళ్ళ కలుపు మొక్కలు ఏరినట్టు ఏరేయడానికి. ఏరేయమంటారా? మీ అందరూ ఏరేమంటే ఏరేస్తా. కానీ ఆ ఇంట్లో కూడా అకౌంట్ ఉంది కదా, మా చెల్లి కదా, నా మేనగోడు ఉంటుంది, నా మేనల్లుడు ఉంటాడు కదా, వాళ్ళు ఆయన పాపం చేశారు. ఈరోజు ఆఖరి అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. ఆఖరి అవకాశం పొన్నాడు సతీష్కి అభిమానంగా వాళ్ళు వచ్చి వస్తే మనం గుండెల్లో పెట్టి చూసుకుందాం, ఓకేనా? రాకపోతే ఇవాళ నేను ఇచ్చిన ₹1,00,000 మాత్రమే. రాబోయేది దానికి 2 మేలు చేసే రోజులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మీరు పెట్టే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైతే మీరు పెట్టే జేజేలు ఏదైతే ఉన్నాయో, పచ్చటి గుండాల్లో రైలు ప్రకటించేలాగా జై జగన్, జై జగన్, జై జగన్. జడ్పీ చైర్మన్ గారు అలాగే జనార్దన్ రావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి పేరు చిట్టిబాబు గారిని కూడా సభ వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళా అధ్యక్షురాలు, అలాగే రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కోరకొండ సత్యనారాయణ గారు, ఢిల్లీ సత్యనారాయణ గారిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి. నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 200 మంది మహిళల ఎంపిక. ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభలో పాల్గొన్న పొన్నాడ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.